లోకంలో. క్రీస్తులో దొరికేవి దొరకవు లోకములో. లోకములో దొరికే వాటిలో క్రీస్తు ఉండాడు. క్రీస్తు కావాలంటే లోకాశలు వదలాలి. ఎవరు కావాలంటే? దేవుడు కావాలంటే ఈ లోకాన్ని వదులుకోవాలి, లోకంలో ఉన్న ఆశలు వదులుకోవాలి. లోకంలో ఉన్న వారి వల్ల మనం ఉండొద్దు. ఎవరు కావాలంటే? క్రీస్తు కావాలంటే. అందుకనే ఈ పౌలు క్రీస్తు కావాలనుకున్నాడు, లోకాన్ని పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తు కావాలనుకున్నాడు, లోకాన్ని తృణీకరించినాడు. క్రీస్తు కావాలనుకున్నాడు, లోకమునే పక్కన పెట్టేసినాడు. నాకు లోకము అంటే నాకు దేవుడు తప్ప ఇంకెవ్వరూ నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి ఈరోజున మనము దేని వెంట పరిగెత్తున్నాము? లోక ఆశల వైప, లోక సర్కిలా, లోక ఫ్రెండ్సా, లోక త్రాగుడా, లోక స్నేహమా, లోకంలో ఉన్న తిరుగుడా? ఇవన్నీ పనికిరానివే. ఇందులో దేవుడే లేడు, దేవుని మార్గమే లేదు. అందుకనే పౌలు అంటున్నాడు, నేను లోకమును పెంటగా ఎంచుకుంటున్నా. ఎప్పుడు ఎంచుకున్నాడు? ఎప్పుడు అర్థమైంది ఆయనకు? దేవుడు అర్థమైన తర్వాత, దేవుణ్ణి సంపాదించుకున్న తర్వాత. ఈ రోజున మనము దేవుని సంపాదించుకుంటే మరొకటి వద్దనుకుంటాం, కాదనుకుంటాం, కుదరదు అనుకుంటాం, ఒళ్ళనుకుంటాం. దేవుడు అర్థమైతే, తండ్రి పేరు ప్రేమ అర్థం కాకనే కుమారుడు బయటికి వెళ్ళిపోయినాడు. తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేకపోయినాడు. తర్వాత అర్థమైంది తండ్రి ప్రేమ. అంత పోగొట్టుకున్న తర్వాత, అంత తినేసిన తర్వాత, ఏమి లేనివాడిగా అయిపోయిన తర్వాత, ఆ పందుల పొట్టు దగ్గర తింటూ ఉన్నప్పుడు, ఆ పందుల పొట్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన జీవితం అర్థమైంది. తండ్రి ప్రేమ అర్థమవుతుంది. అయ్యో, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉంటునే, ఇక్కడ ఏంటిది, నేను ఎవరితో సహవాసం చేస్తున్నా, ఎవరితో నాకు స్నేహం ఉంది? పందులతో నాకు స్నేహము. ఏమైనా సరే నేను తిరిగి నాకు తండ్రి ప్రేమ కావాలి. ఆ తండ్రి ప్రేమ నేను కోల్పోయినాను. అయ్యా, నీ ప్రేమ నేను కోల్పోయినాను. నేను అర్హుడిని కాను నీ కొడుకుగా ఉండడానికి, నీ కుమారుడిగా ఉండడానికి కొరకు అని వెళితే తండ్రి అన్నాడు, నువ్వు నా కుమారుడవే, ఇకనైనా నా ప్రేమ అర్థం చేసుకున్నావు, రా నా కుమారునిగా. ఒక దొంగగా కాదు, ఒక దేశదిమ్మరిగా తిరిగి వచ్చిన వ్యక్తిగా కాదు. నువ్వు సమస్తము కోల్పోయినా, నువ్వు అన్ని నష్టపోయినా, నీవు ఏమి లేనివానిగా ఉన్నా, నువ్వు నా కుమారునిగా నిన్ను స్వీకరిస్తున్నా. నేను నా కుమారునిగా స్వీకరిస్తున్నా. కాబట్టి దేవుని ప్రేమ అర్థమైతే మనము ఈ లోకంలో ఉన్న ప్రేమను తృణీకరిస్తాము. మనము తండ్రి ప్రేమ అర్థమైతే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోము. అలాగున దేవుడు అర్థమైతే మనం లోకం వెంట వెళ్ళలేము. ఈ రోజున మనము ఎవరి వెంట వెళ్తున్నాం? దేవుని వెంట వెళ్తున్నామా? దేవుని వెంట వెళ్తున్నామంటే దేవుని వెంట వెళ్తున్నాననే రుజువులేంటిది, ఆధారాలేంటిది? లోకానికి ఎంత సమయం ఇస్తాము, దేవునికి ఎంత సమయం ఇస్తాము? లోకంలో ఉన్న విషయాలు ఎన్ని వింటున్నాము, దేవుని గురించిన విషయాలు ఎన్ని వింటున్నాము? దేవునికి ఉందా స్థానము మన హృదయంలో? లోకముకు ఉందా? అందుకనే దేవుడు ఈరోజు మనతో సెలవిచ్చిన మాట ఏంటంటే, లోకములో దేవుడు లేడు, లోకములో దేవుడు లేడు. మనం వేరై జీవించాలి, లోకానికి భిన్నంగా జీవించాలి. లోకం ఏం చేసిందంటే, ఒక మాటలు చెప్పాలంటే, లోకము ఆయనను సిలువకేసి చంపేసింది. ఈ లోకం వెంట మనం పరిగెత్తే ఆ లోకములో ఆయనను సిలువేసింది, ఆయనను బ్రతకనివ్వలేదు లోకము. అందుకనే ఈ లోకం ఏమైపోయింది? ఆది కాండంలో ఉంది. భూలోకమును దేవుడు చూసినప్పుడు ఈ భూలోకం ఏమైపోయిందంట? బైబిల్ రాయబడింది, ఈ లోకము చెడిపోయింది, లోకము చెడిపోయింది. అందుకనే ఈ చెడిపోయిన లోకంలో నుంచి ఆయన కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన సంపాదించుకొని తర్వాత ఆయన కొరకే జీవించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం గుర్తిద్దాం, గ్రహిద్దాం. లోకం వెంట మనం వెళ్ళక దేవుని వెంట వెళ్దాం. పౌలు అన్నాడు, సౌలుగా ఉన్నప్పుడు మారకముందు లోకము వెంట వెళ్ళినాడు. లోకం వెంట వెళ్ళి గురుడివాడిగా ఉన్నాడు. అర్థం కాకుండా వ్యర్థమైన పనులు చేసినాడు. దేవుని బిడ్డలు హింసించినాడు.
దేవుని బిడ్డలను రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. ఎప్పుడైతే క్రీస్తు అర్థమైనాడో లోకమును తృణీకరించాడు. లోకము ఒక పెంట అన్నాడు. లోకము నాకు వద్దనుకున్నాడు. బ్రతికినా ఆయన కొరకే, చచ్చినా ఆయన కొరకే. అందుకనే ఫిలిప్పీ 1:21 రాయబడ్డది ఏముందంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము మేలు అన్నాడు. ఎందుకు? అర్థమైంది దేవుడు ఎవరో. ఈరోజున నీకు, నాకు, మనకు అర్థం కాకనే వ్యర్థంగా జీవిస్తాం. అర్థమైతే ఆయనను పట్టుకుంటాము, అర్థమైతే ఆయన వెంట వెళ్తాము, అర్థమైతే ఆయన లేకుండా మనం ఉండలేము, అర్థమైతే ఆయనను గురించిన మాటలు వినడంలో మనం విసిగిపోము, వెనకాడం. ఆయన కొరకు జీవిస్తాను, ఏమైనా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, ఆయన కొరకు నేను జీవిస్తా. ఆయన తప్ప నాకు ఎవరూ వద్దు. అందుకని కీర్తనలు 73:25 వచనంలో రాయబడింది, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది అక్కర్లేదని చెప్పినాడు. ఏమన్నా? ఆయన ఉండగా లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదన్నాడు. ఈరోజున నువ్వు లోకము కావాలనుకుంటున్నావా, ఆయన కావాలనుకుంటున్నావా? ఆయన కావాలంటే లోకమును వద్దనుకోవాలి. లోకము కావాలంటే ఆయన ఉండలేడు. కాబట్టి భక్తుడు చెప్పినాడు, నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు. లోకములో పాపం ఉంది, లోకములో దురాశలు ఉన్నాయి, లోకములో ఒకనోరు కొట్టుకోవడం, చంపుకోవడము, వ్యర్థమైన జీవితము, ఈ లోకమంతా చెడిపోయిందని బైబిలే సెలవిచ్చింది. అందుకనే మనం ఎవరంట వెళ్ళాలంటే లోకము వెంట కాదు, దేవుని వెంట వెళ్ళాలి. ఆ తీర్మానం చేసుకున్న మనము తిరిగి మళ్ళీ వెనక కావద్దు. ఏమైనా పర్వాలేదు. అందుకే రూతు తన యొక్క ఒక నిబంధన చేసుకుంది, ఒప్పందం చేసుకుంది, ఒడంబడిక చేసుకుంది, నిశ్చయం చేసుకుంది, తీర్మానం చేసుకుంది. ఏమైనా పర్వాలేదు, నేను లోకము వెంట వెళ్ళా, ఐగుప్తుకు వెళ్ళా, మోయాబుకు వెళ్ళా, నేను ఎక్కడికి వెళ్తా? నేను నమ్మిన దేవుని వైపే వెళ్తా. ఆ నయోమి దేవుని వెంటనే వెళ్తా, నయోమి వెంబడే వెళ్తా. నా మరణమైనా పర్వాలేదు, చావైనా పర్వాలేదు, నేను తిరిగి మరలా వెనక్కి వెళ్ళను. వెనక్కి వెళ్ళేవారిని బైబిల్ ఒక మాట అన్నది, కుక్కతో పోల్చిండు దేవుడు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడగబడిన పంది మరలా బురదలో బొరిలినట్టుగా నా ప్రజలు, నమ్మిన ప్రజలు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్తూ ఉన్నారు. నమ్మితే ఆయన కొరకు ప్రాణమైన ఇయ్యాలి, ఆయన కొరకు తెగించాలి, ఆయన కొరకు నిలబడాలి, ఆయన కొరకు త్యాగము చేయాలి, ఆయన కొరకు పరిగెత్తాలి, ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు మాట్లాడాలి, ఆయనను గురించి మన జీవితమే ఉండాలి. కాబట్టి లోకానికి మనం వేరై ఉండాలి. అపొస్తలుల కార్యంలో స్పష్టంగా పేతురు ప్రకటిస్తూ, మీరు లోకానికి వేరై జీవించండి, ఈ మూర్ఖులైన వక్రజనముకు మధ్యలో మీరు ఉండలేరు, మీరు వేరుగా జీవించండి. అందరి మధ్యలో మీరు ఎలా జీవించగలరు? జీవించలేరు. అందుకే లోతు సొదొమ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆ పాపుల మధ్యలో లేదా లోకములో ఉన్న వ్యక్తుల మధ్యలో దినదినము తన మనస్సును నొప్పించుకుంటూ బాధపడుతూ ఆయన బ్రతికినాడని రాయబడ్డది. లోకముతో మనము దేవుని వెంబడించలేము. కాబట్టి ఈ రోజున దేవుడు మనకిచ్చిన కొన్ని మాటలు ఏంటంటే, మనం క్రీస్తును సంపాదించుకుంటే ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. ప్రకటన 3:11 అనుకుంటా, అక్కడ ఏముందంటే, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. మనకి ఏం కలిగి ఉంది? రక్షణ. ఆయన కలిగి ఉన్నాము, ఆయన గట్టిగా పట్టుకోవాలి, ఆయన మిస్ చేసుకోవద్దు, దేని కొరకు అమ్ముకోవద్దు. ఏసావు జ్యేష్ఠత్వాన్ని ఆ కూర కొరకు అమ్ముకున్నాడు, విలువలను కూడా అర్థం చేసుకోలేకపోయినాడు, దేవుడిచ్చిన ఆధిక్యతలను పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుడిచ్చే వాటిని మనం దేనికి అమ్ముకుంటున్నాము, దేనికి పోగొట్టుకుంటున్నాము, దేనికి తృణీకరిస్తున్నాము, కాలయాపన చేస్తున్నాము. సమయమున్నా ఆయన కొరకు నిలబడటం లేదు, సమయమున్నా ఆయన కొరకు జీవించడం లేదు, సమయమున్నా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. మనకు నచ్చిందే చేస్తూ ఉన్నాము. అందులో దేవుడు ఉన్నాడు, అందులో దేవుడు లేడు. అప్పుడు ఒకవేళ నేను దేవుని మార్గంలో ఉన్నాను, దేవుని కొరకు జీవిస్తున్నాను అని భ్రమపడి ఒకవేళ పరలోకం వెళ్తే, అక్కడ రాయబడ్డది మత్తయి సువార్తలో 7:24 మీరెవరో తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అప్పుడు మనం నామోష్ ఫీల్ కావాలి.
అయ్యో నేను ఉన్నానే, మంచి మార్గంలో ఉన్నానని నమ్మినానే, నీ మార్గంలోనే నడిచినానే అంటే కుదరదు. నమ్మితే నమ్మినట్లుగా జీవించాలి. ఆయన వెంబడిస్తే వెంబడించాలి, ఆపివేయద్దు. కాబట్టి నీ కొన్ని మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయాలని ప్రార్థన చేసుకుందాం. లోకంలో దేవుడు లేడు, మనం లోకం వెంట పరిగెత్తద్దు, దేవుని వెంట పరిగెత్తుదాం. దేవుని వెంట నీకు శ్రేష్టమైంది, దేవుడు శ్రేష్టమైనది దాచి ఉంచున్నాడు. అది ఇహపరమైనవి, ఈ లోక సంబంధమైనవి కాకపోవచ్చు, కానీ పరసంబంధమైనవి దేవుని రాజ్యంలో నీ కొరకు నిత్యజీవమే దాచినాడు నీ ప్రాణమును, నీ ఆత్మను. కాబట్టి నీకు పరలోక రాజ్యమే ఉంది, శాశ్వత రాజ్యం ఉంది. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆ రాజ్యాన్ని కోల్పోతే 4 రోజుల్లో ఉండే ఈ లోకం కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఒక రోజున ఏడవలసి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అయ్యో నేను ఎందుకు వదిలిపెట్టినాను నా దేవుణ్ణి, నాకు నెమ్మది లేదే, శాంతి లేదే అని నువ్వు బాధపడకముందే రా యేసు దగ్గరికి. ఒప్పుకో నీ జీవితాన్ని, సరిదిద్దుకో నీ జీవితాన్ని, కడుక్కో నీ జీవితాన్ని, తిరిగి కట్టుకో నీ జీవితాన్ని. ఏం తీర్మానం చేసుకుని వెంబడించినావు, ఎలా వెంబడించినావు, మధ్యలో ఆయన కొరకు నువ్వు లోకం వైపు వెళ్తావా, పాపాన్ని ఆకర్షిస్తావా, స్నేహితులను ఆశ్రయిస్తావా? ఇదిగో దేవుడు అక్కడ లేడు. అందుకనే ఆ రూతు స్పష్టంగా గుర్తెరిగింది, నయోమి నమ్మిన దేవుడు గొప్పవాడు. నేను వెనుకకు తిరిగి వెళ్తే, మా అమ్మగారి దగ్గరికి వెళ్తే నాకు దేవుడు లేడే, దేవుడు ఉండడు కనుక నిన్ను నమ్మిన దేవుని కొరకు ప్రాణమైన పెడతా, కానీ నేను తిరిగి నా పుట్టింటికి మోయాబుకు నేను తిరిగి వెళ్ళను. ఆమె తీర్మానం చేసుకుని. ఈ రోజున నీ తీర్మానం ఏంటిది? నమ్మినావా అమ్ముకుంటున్నావా? నమ్మినానని చెప్పి అవమానపరుస్తున్నావా? నమ్మినానని చెప్పి ఆయన మాటకు ధిక్కరిస్తున్నావా? నమ్మినానని చెప్పి ఆయన మార్గంలో నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావా? జాగ్రత్త. అలా ఉండద్దు. కాబట్టి లోకం వెంట మనం వెళితే అవమానము, నిందలు, ఆ తప్పైన కుమారునికి మిగిలిందే మనకు మిగులుతుంది. అందుకనే అది గుర్తెరిగినాడు పౌలు. నేను క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టినా, సమస్తమును నష్టపరుచుకున్నా, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నా. ఆయన తప్ప నాకు ఎవరు ప్రాముఖ్యమైన వారు కాదు, ఆయనే నాకు. ఆయన సెలవుపడిన యేసును తప్ప నేను ఎవరిని ఎరగను. అందుకని ఆయన కొరకు బతుకుతా, ఆయనను ప్రకటిస్తా, ఆయన కొరకు చనిపోతా. ఇక ఆయన తప్ప ఎవరూ లేరు నా జీవితంలో అని ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రోజున నువ్వెవరి కొరకు బతకాలనుకుంటున్నావు? దేని కొరకు బతకాలనుకుంటున్నావు? బతికేది ఎంతకాలమో తెలియదు. ఈ కొన్ని దినాల బతుకులో ఆయనను కలిగి జీవిస్తావా, ఆయనను విడిచిపెట్టి జీవిస్తావా? ఆయన విడిచిపెడితే జీవితం అంధకారమే, నీకు నిత్య నరకమే. ఆయనను కలిగి జీవిస్తే నీకు పరలోకమే, స్వర్గమే. నువ్వు నడిచే మార్గంలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.